హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి మన వీడియోకు. ఈ వీడియో వచ్చేసి బొచ్చు నాగరాజుకు అంకితం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి స్ఫూర్తిదాయకుడు మన బొచ్చు నాగరాజు. ఎందుకంటే చిత్రాలలో ఒక అద్భుతమైన కళాఖండం చిత్రం గురించి మనం విశ్లేషణ చేయబోతున్నాం. ఆ చిత్ర విశేషాలు, ఆ చిత్ర గొప్పతనం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ చిత్రం ఏంటంటే తుఫాన్ చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చిత్రం సాధించిన ఘనమైన రికార్డుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చిత్రం సాధించిన విజయవంతమైన రికార్డుల గురించి మాట్లాడబోతున్నాం. ఈ చిత్రానికి ఉన్న రికార్డులు ఏ చిత్రాలకు లేని రికార్డులు ఈ చిత్రాలకి దక్కాయి. ఎందుకంటే నటన, ఎలాంటి నటన అంటే ఈ చిత్రంలో ఒక అద్భుతమైన నటన మీరు చూడగలుగుతారు తుఫాన్లో. ఎందుకంటే ఇటు వచ్చి ప్రియాంక చోప్రా కూడా మస్తు బ్రహ్మాండంగా నటించడం జరిగింది ఈ చిత్రంలో. తుఫాన్లో మామూలు నటన కాదు. అందరూ అదిరిపోయి బెదిరిపోయి థియేటర్లోకి వెళ్ళి వామో వాయో అనుకుంటూ పరుగులు ఎత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. అలాంటి తుఫాన్ చిత్రం మామూలు రికార్డులు సృష్టించలేదు. అటు బాలీవుడ్లో ఇటు మన టాలీవుడ్లో కూడా ఒక సరికొత్త రికార్డులు సృష్టించింది అప్పట్లోనే. ఎందుకంటే అద్భుతమైన కళాఖండ చిత్రంగా రూపొందించింది కాబట్టి మన బొచ్చు నాగరాజుకు ఈ వీడియో అంకితం చేయడం జరుగుతుంది. తన స్ఫూర్తిదాయకంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనోడు మన పైన కొన్ని వీడియోలు చేశాడు కాబట్టి దానిపైన కౌంటర్గా తుఫాన్ చిత్రం వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా కాదు ఈ రికార్డులు. ఒక నటుడు అనేది ఎలా ఉండాలి, సంపూర్ణ నటుడు అనేది ఈ చిత్రంలో మనం చూసాము. మామూలు నటన కాదు. ఆ నటనకు చూసి బాలీవుడ్ మొత్తం బిత్తరపోయింది. అలాగే ఇటు ప్రియాంక చోప్రా పెదవులు చూసి మొత్తం మన టాలీవుడ్లో పరుగులెత్తారు. సినిమా సినిమా వెళ్ళి చూశారు మరి ప్రియాంక పెదవుల కోసం. అలా వారి పెదవులు ఈ హీరో పెదవులు కలిసి ఒక రికార్డ్ని అటు టాలీవుడ్లో రికార్డు సృష్టించాయి, ఇటు మన బాలీవుడ్లో రికార్డు సృష్టించాయి. మామూలుగా కాదు, ఒక రేంజ్లో రికార్డులు సృష్టించాయి తుఫాన్ చిత్రం. లబ్బో దిబో అనుకుంటూ తెలుగు ప్రేక్షకులు మాత్రం థియేటర్లోకి వెళ్ళి బయటికి రాలేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా సినిమా నిండుగా చూసి ఆనందపడి థియేటర్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. తుఫాన్ చిత్రం ఇది అప్పుడు సృష్టించిన రికార్డులు మామూలు కాదు. అప్పుడు 70-80 కోట్లతోటి తీస్తే మామూలు రికార్డులు సాధించలేదు. 9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీలోనే ఇటు టాలీవుడ్లో ఇటు బాలీవుడ్లో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది తుఫాన్ చిత్రం. ఈ చిత్రం గురించి చెప్పాలంటే మనకు టైం సరిపోదు. ఎందుకంటే మిగతా వీడియో మొత్తం బొచ్చు నాగరాజు గారు దీని మీద వీడియో చేయగలుగుతాడు. ఇంతకంటే వీడియో నేను చేయలేను. తుఫాన్ మీద తదుపరి వీడియో చేయాలంటే దీనిపైన బొచ్చు నాగరాజు గారు కంప్లీట్ చేస్తాడు. ఇది ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.